హాయ్ ఫైనల్ ఇయర్. మనం లాస్ట్ క్లాస్లో కోప్రెసిపిటేషన్, పోస్ట్ ప్రెసిపిటేషన్, ఫిల్టరేషన్ చెప్పుకున్నాం. కోప్రెసిపిటేషన్ అంటే ఏంటి? కోప్రెసిపిటేషన్ అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఏవైనా టూ సొల్యూషన్స్ మిక్స్ చేస్తున్నప్పుడు ప్రెసిపిటేట్ ఫామ్ అయిందనుకోండి, సిల్వర్ క్లోరైడ్, బేరియం సల్ఫేట్, వీటితో పాటుగా ఇంప్యూరిటీస్ కూడా ఫామ్ అవుతాయి. అలాగా ఇంప్యూరిటీస్ ఉన్న ప్రెసిపిటేట్ ఫామ్ అయితే దాన్ని కోప్రెసిపిటేషన్ అంటామని చెప్పుకున్నాం. ఈ ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఎందులో సాల్బుల్ అవుతాయి? వాటర్లో సాల్బుల్ అవుతాయి. ఓకే. పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? ఇంప్యూరిటీస్ పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. ప్రెసిపిటేట్ తర్వాత ఇంప్యూరిటీస్ ఉన్న ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది. అంటే ఇక్కడ ఫస్ట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయిన తర్వాత ఇంప్యూరిటీస్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఇంప్యూరిటీస్ ఫామ్ అయిన తర్వాత ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వచ్చు. దాన్ని పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటాం. పోస్ట్ అంటే తర్వాత అని. నెక్స్ట్ ఈ టూ ప్రెసిపిటేషన్ని ఎలా సెపరేట్ చేస్తామంటే, ఫస్ట్ రేట్ ఆఫ్ ప్రెసిపిటేట్ దేనికి ఎక్కువగా ఉంటుందో అది ఫాస్ట్గా సెపరేట్ అవుద్ది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? రియాక్షన్ యొక్క స్పీడ్ని తెలియజేసేదే రేట్ ఆఫ్ రియాక్షన్. అక్కడ ఇంప్యూరిటీస్కి రేట్ ఎక్కువగా ఉందనుకోండి, రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువగా ఉందనుకో ఇంప్యూరిటీస్కి, అది త్వరగా సెపరేట్ అవుద్ది. ఒకవేళ ప్రెసిపిటేట్కి రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్కువగా ఉందనుకోండి, అది త్వరగా సెపరేట్ అవుద్ది. తర్వాత మిగతాది సెపరేట్ అవుద్ది. నెక్స్ట్ ఫిల్టరేషన్ అంటే ఏంటంటే, ప్రెసిపిటేట్ ఇంప్యూరిటీస్ ఉన్న వాటిని తీసుకుని దాన్ని వాటర్లో మిక్స్ చేస్తామనుకోండి, ఇంప్యూరిటీస్ మాత్రమే వాటర్లో సాల్బుల్ అయిపోతాయి. దాని నుంచి ప్రెసిపిటేట్ని సెపరేట్ చేయాలి. ఫిల్టరేషన్ ద్వారా సెపరేట్ చేస్తాం. ఇక్కడ ఫిల్టరేషన్కి వాటర్మెన్ ఫిల్టర్ పేపర్ ఆర్ సింటర్డ్ గ్లాస్ క్రూసిబుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఈ ప్రెసిపిటేట్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది కదా. ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు అందులో 1 or more సాల్బుల్ కాంపౌండ్స్ ఉంటాయి. చూడమ్మా, వర్కింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్లో ప్రెసిపిటేట్ కాకుండా ఇంకా కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి, ఆ కాంపౌండ్ అంటే ప్రెసిపిటేట్ కాకుండా ఇంకొక కాంపౌండ్ అంటే ఏంటి? ఇంప్యూరిటీస్. ఆ కాంపౌండ్ లేదా ఇంప్యూరిటీస్ ఎందులో సాల్బుల్ అవుతున్నాయో ముందు మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ సాల్వెంట్ని ప్రెసిపిటేట్లో మిక్స్ చేయాలి. అది ఇంప్యూరిటీస్ మాత్రమే సాల్బుల్ అవుతాయి, ప్రెసిపిటేట్ మాత్రం సాల్బుల్ అవ్వదు. అక్కడ తీసుకున్న సాల్వెంట్ ఎటువంటి సాల్వెంట్ అయి ఉండాలంటే, ప్రెసిపిటేట్ డిజాల్వ్ అవ్వకూడదు, ప్రెసిపిటేట్తో రియాక్ట్ అవ్వకూడదు. ఓకే. అక్కడ తీసుకున్న సాల్వెంట్ ఎలా ఉండాలంటే త్వరగా వాల్టైల్ లిక్విడ్ లాగా ఉండాలి. అంటే త్వరగా ఈజీగా వాల్టైల్ అయిపోయేలాగా ఉండాలి. ఓకే. అది తర్వాత టెంపరేచర్ దగ్గర డ్రై అయిపోద్ది ప్రెసిపిటేట్ అనేది. అది వర్కింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్ తీసుకుంటాం. ఆ ప్రెసిపిటేట్లో 2 or more కాంపౌండ్స్ ఉన్నప్పుడు ఆ కాంపౌండ్స్ ఎందులో సాల్బుల్ అవుతున్నాయో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ సాల్వెంట్లో సాల్బుల్ అవుతున్నాయి, ఆ సాల్వెంట్ని తీసుకోవాలి. అది ఎటువంటి సాల్వెంటు? ప్రెసిపిటేట్ సాల్బుల్ అవ్వకూడదు, ఇంప్యూరిటీస్ లేదా ఇంకొక కాంపౌండ్, అనదర్ కాంపౌండ్ మాత్రమే సాల్బుల్ అవ్వాలి, ప్రెసిపిటేట్ మాత్రం సాల్బుల్ అవ్వకూడదు. అటువంటి సాల్వెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రెసిపిటేట్తో రియాక్ట్ అయ్యి సైడ్ రియాక్షన్స్ ఫామ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఆ సాల్వెంట్ ఎలా ఉండాలంటే ఈజీగా వాల్టైల్ అయిపోయేలాగా ఉండాలి, అంటే త్వరగా ఎవాపరేట్ అయిపోయేలాగా ఉండాలి. అటువంటి సాల్వెంట్ని తీసుకోవాలి. నెక్స్ట్ డ్రైయింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్ని ఎలా డ్రై చేస్తాం? ప్రెసిపిటేట్ని ఒక క్రూసిబుల్లో తీసుకుని డ్రై చేస్తాం. అది ఎలక్ట్రికల్ ఓవెన్లో కానీ లేదా ఏదైనా ఒక టెంపరేచర్ ఇస్తాం, అలాగా ప్రెసిపిటేట్ని డ్రై చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇగ్నిషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ని ఫస్ట్ వాటర్తో వాష్ చేస్తాం. వాటర్తో వాష్ చేసిన తర్వాత దాన్ని క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతాయి. క్రిస్టల్స్ కింద ఫామ్ అయిన దాన్ని
ఏం చేస్తామంటే బాగా డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత ప్రెసిపిటేట్ యొక్క వెయిట్ చూస్తాం. ఓకే, ఫస్ట్ ప్రెసిపిటేట్ యొక్క వెయిట్ చేస్తేనేమో ఎక్కువగా ఉంటుంది, ఎందుకని వాటర్తో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి దాని యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వాటర్తో మిక్స్ చేసిన తర్వాత అది క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతుంది ప్రెసిపిటేట్. అంటే దాన్ని వాషింగ్ అంటాం, వాటర్తో వాషింగ్ అంటాం ప్రెసిపిటేట్ని వాటర్తో వాష్ చేస్తే క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతాయి. క్రిస్టల్స్ అనేవి డ్రై అయినప్పుడు దాని యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఇగ్నిషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఇక్కడతో మీకు 4 యూనిట్స్ కంప్లీట్ అయినాయి అమ్మా. చూడండి, థియరీస్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్. ఇందులో ఏం చెప్పుకున్నాం? వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ చెప్పుకున్నాం. అందులో వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్లో టర్మ్ చెప్పుకున్నాం. టైట్రేషన్ అంటే ఏంటి, టైట్రేట్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి, టైట్రేషన్ ఎర్రర్ గురించి చెప్పుకున్నాం. మరలా అందులో క్లాసిఫికేషన్స్: యాసిడ్ బేస్ టైట్రేషన్, ఆక్సిడేషన్ రిడక్షన్ టైట్రేషన్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్, ప్రెసిపిటేషన్ రియాక్షన్ గురించి చెప్పుకున్నాం. మరలా అందులో యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఇండికేటర్స్ ఏమి ఇచ్చేస్తాం. ఇందులో ఇండికేటర్స్లో వీక్ యాసిడ్, వీక్ బేస్ ఉంటాయి. నెక్స్ట్ టైట్రేషన్లో కూడా స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, వీక్ బేస్, వీక్ యాసిడ్, ఆ టైట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ ఆస్ట్వాల్ థియరీ, క్వినోనాయిడ్ థియరీ గురించి చెప్పుకున్నాం. ఆస్ట్వాల్ థియరీలో మెథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్ ఎలా వర్క్ చేస్తాయి వాటి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వినోనాయిడ్లో కూడా వర్కింగ్ ఆఫ్ ఫినాప్థలిన్, మెథైల్ ఆరెంజ్ గురించి చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ టైట్రేషన్లో స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, టైట్రేషన్లో వీక్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్, వీటి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆక్సిడోమెట్రీ, రిడాక్టిమెట్రీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇండికేటర్స్: సెల్ఫ్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ ఇండికేటర్, ఇంటర్నల్ ఇండికేటర్ గురించి చెప్పుకున్నాం. ఐడోమెట్రీ గురించి చెప్పుకున్నాం. డైక్రోమెట్రీ గురించి చెప్పుకున్నాం. ప్రెసిపిటేషన్ టైట్రేషన్ గురించి చెప్పుకున్నాం. బ్లాక్ టైట్రేషన్, డైరెక్ట్ టైట్రేషన్ ఈడిటిఏలోని, సబ్స్టిట్యూషన్ టైట్రేషన్, ఆల్కలిమెట్రీ టైట్రేషన్. ఈడిటిఏని ఎందుకు కాంప్లెక్సోమెట్రీ టైట్రేషన్లో ఈడిటిఏని ఎందుకు కన్సిడర్ చేస్తాం, దాని యొక్క రీజన్స్ చెప్పుకున్నాం. ఓకే, మెటల్ ఇండికేటర్స్, గ్రామెట్రిక్ అనాలిసిస్ చెప్పుకున్నాం. మెటల్ ఇండికేటర్స్లో ఈబీటీ, ఇరిక్రోమ్ బ్లాక్ టీ, ఫాస్ట్ సల్ఫోన్ బ్లాక్ టీ గురించి చెప్పుకున్నాం. కోప్రెసిపిటేషన్, పోస్ట్ ప్రెసిపిటేషన్, ఫిల్టరేషన్, వర్కింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్, డ్రైయింగ్ ఆఫ్ ప్రెసిపిటేట్, ఇగ్నిషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. మొత్తం 4 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా లాస్ట్ ఒక యూనిట్ ఉంది.